చూపుడు వేలకు ఉంగరం తొడిగాడు. ఎవరు? ఫరో కల భావం విని యోసేపు చూపుడు వేలు ఉంగరానికి ఏలుకు ఉంగరాన్ని తొడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అతని శ్రమలన్నిటిలో నుండి విడిపించాడు. ఎవరో? ఫరో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అనుకుంటున్నావు ఇంతవరకు నేను శ్రమ పడ్డాను, నా శ్రమలు ఎప్పుడు పోతాయి, నా కష్టాలు ఎప్పుడు పోతాయి, మేము ఇంకా స్థిరపడలేకపోయామే, ఇంతమంది పిల్లలు, నాకు ఎంత బలం ఉంది, మాకు ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాయి, ఎంత సొమ్ము నష్టపోయాం, ఇంకా శ్రమ పడుతూనే ఉన్నాం, ఏంట్రా బాబు ఈ బ్రతుకు అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నిన్ను శ్రమ పెట్టిన వారి ద్వారానే నీకు ఆనందాన్ని కలుగు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వెక్కడైతే శ్రమ పడ్డావో అక్కడే దేవుడు నీకు సింహాసనం ఇవ్వబోతున్నాడు. నువ్వెక్కడైతే శ్రమ పొందావో, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు విడిచావో, ఎక్కడైతే నిష్ఠూర్పు విడిచావో, ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో అక్కడే నా దేవుడు నీకు ఆనందాన్ని, శ్రమ నుండి విడుదలను, శ్రమ నుండి రక్షణను దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. యోసేపు కలుగు చేశాడా లేదా? యోసేపు ఎక్కడ శ్రమ పడ్డాడు? ఐగుప్తులో శ్రమ పడ్డాడు. యోసేపు శ్రమ పడిన స్థలములోనే, యోసేపు నిందల పడిన స్థలములోనే, యోసేపు చెడ్డవాడు, ఒక ఆడ మనిషి మీద చెయ్యి వేశాడని నింద పడిన స్థలములోనే, ఏ వ్యక్తి అయితే యోసేపును జైల్లో పెట్టించాడో ఆ వ్యక్తి ఎదుటనే, ఏ ఆడ మనిషి అయితే వీడు నన్ను చెరచబోయాడని తప్పుడు మాటలు మాట్లాడిందో ఆ వ్యక్తి ఎదుటనే అతని శ్రమలో నుండి సింహాసనానికి దేవుడు ఎక్కించాడు. హల్లెలూయా. ఆ రక్షణ దేవుడు నీకు, నీ కుటుంబానికి డిసెంబర్ మాసంలో కలుగ చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే నీ మొర ఎలా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి కదా. నీ మొర ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి.